కలియుగం, కల్కి మరియు సద్గురువుల పరమార్థం. నేటి సమాజంలో ఆధ్యాత్మికత, కలియుగ అంతం మరియు గురువుల ఎంపిక గురించి అనేక సందేహాలు ఉన్నాయి. ఈ కథనం వాటిపై శాస్త్రబద్ధమైన అవగాహనను కల్పిస్తుంది. In today's society, there is much confusion regarding spirituality, the end of Kali Yuga, and the choice of a guru. This narrative provides a scriptural and analytical perspective on these topics. 1. కలియుగ కాలపరిమితి మరియు ప్రస్తుత స్థితి. కలియుగ డ్యూరేషన్ అండ్ కరెంట్ కాంటెక్స్ట్. పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అందులో ఇప్పటివరకు కేవలం 5,126 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే మనం ఇంకా కలియుగ ఆరంభ దశలోనే ఉన్నాం. అయినప్పటికీ ప్రజలు యుగాంతం అని ఎందుకు అంటున్నారంటే అది కాలం ముగింపు వల్ల కాదు, ధర్మం వేగంగా క్షీణించడం వల్ల. సత్యయుగంలో 4 కాళ్లపై నడిచే ధర్మం కలియుగంలో కేవలం సత్యం అనే ఒకే ఒక్క కాలిపై నిలబడి ఉంటుంది. అది కూడా ముగ్యమోతుండటంతో సమాజంలో అశాంతి పెరిగిపోతోంది. అకార్డింగ్ టు ద పురాణాస్, కలియుగ లాస్ట్స్ ఫార్ 4,32,000 years and only about 5,126 years have passed so far. We are still in the early stages of this age. People often speak of the end of the world not because the cosmic clock is running out, but because of the rapid decline of morality. In Satya Yuga, Dharma stood on 4 legs: truth, compassion, austerity, and purity. But in Kali Yuga, it stands on only one leg: truth. As even that fades, social crisis and chaos intensify. 2. బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు కల్కి అవతారం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో రాబోయే అరాచకాలను, వింతలను ముందే సూచించారు. అధర్మం పతాక స్థాయికి చేరినప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి కల్కి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కిని 2 రూపాల్లో అర్థం చేసుకోవాలి. 1. బాహ్య రూపం, లోకంలోని దుష్టత్వాన్ని అంతం చేసే దైవయోధుడు. 2. ఆంతర్య రూపం, మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఛేదించే జ్ఞాన ఖడ్గం. కేవలం ఒక వ్యక్తి రాకకోసం ఎదురుచూడటం కంటే మనలో వివేకాన్ని మేల్కొల్పుకోవడమే నిజమైన కల్కి తత్వం. Potuluri Veerabrahmendra Swami Escalajanam contains numerous prophecies regarding the social and cosmic upheavals of this age. Scriptures state that when injustice reaches its peak, Kalki will appear to restore dharma. This can be understood in 2 ways. First, the external form, a divine warrior who physically destroys evil. Second, the internal form, the sword of wisdom that cuts through our own ignorance and ego. True spiritual awakening lies in realizing that Kalki is also the principle of discernment within us. 3. ఆధ్యాత్మిక అనుభవాలు మరియు వివేకం, mystical experiences and discernment. చాలామంది సాధకులు తమకు కాంతి రూపంలో దర్శనాలు కలిగాయని, జ్యోతి స్వరూపాలను చూశామని చెబుతుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఇలాంటి అనుభవాలు సహజం. ప్రకృతిలోని ఉన్నత శక్తులు సాధకుడి ఏకాగ్రతను బట్టి ఏ రూపంలోనైనా గోచరించవచ్చు. అయితే ఒక అనుభవం నిజమేనదా కాదా అని నిర్ణయించేది ఆ వ్యక్తిలో కలిగే మార్పు మాత్రమే. నిజమైన అనుభవం వినయాన్ని, కరుణను పెంచుతుంది. ఒకవేళ ఆ అనుభవం వల్ల అహంకారం, గొప్పలు చెప్పుకోవడం పెరిగితే అది దైవ దర్శనం కాదు, అది మనసు సృష్టించిన భ్రమ మాత్రమే. Many seekers claim to have experienced divine visions or seen beings of light, Jyoti Swarupa. While higher energies can indeed manifest in various forms during deep meditation, discernment is essential. The authenticity of any spiritual experience is measured by its outcome. Does it lead to humility and compassion? If an experience leads to boosting or a sense of superiority, it is likely a projection of the ego or a mental illusion rather than a true divine encounter. 4. కలియుగంలో గురువులు సవాళ్లు, రైజ్ ఆఫ్ గూరూస్ అండ్ స్యూడో గురూస్. భాగవత పురాణం ముందే హెచ్చరించినట్లు కలియుగంలో కపట గురువుల సంఖ్య పెరుగుతుంది. నేడు ఆధ్యాత్మికత ఒక వ్యాపారంగా మారిపోయింది. స్వార్థ ప్రయోజనాల కోసం శక్తులు ఉన్నాయని చెప్పుకోవడం, రాజకీయ నాయకులతో చేతులు కలిపి అధికారం కోసం పాకులాడటం మనం చూస్తున్నాం. ఒక నిజమైన గురువు ఎప్పుడూ సత్యానికి సాక్షిగా నిలబడతాడు తప్ప
రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ప్రాపకం కోసం ధర్మాన్ని తాకట్టు పెట్టడు. ఆధ్యాత్మిక సంస్థలు రాజకీయాల్లో తలదొచ్చడం వల్ల భక్తుల నమ్మకం దెబ్బతింటోంది. As warned in the Bhagavata Purana, pseudo-gurus abound in Kaliyuga. Today, spirituality is often commercialized and entangled with political power. Some spiritual leaders align themselves with political systems for influence and wealth, betraying their role as impartial guides of truth. A true guru remains apolitical and stands solely for dharma, whereas the politicization of spiritual seats, pitans, causes immense pain to genuine seekers. 5. సద్గురువును గుర్తించడం ఎలా? ఐడెంటిఫైయింగ్ అ ట్రూ గురు. శాస్త్రాల ప్రకారం నిజమైన గురువుకు ఉండాల్సిన లక్షణాలు: నిస్వార్థం, ధనం లేదా కీర్తిపై ఆశ ఉండకూడదు. జితేంద్రియత్వం, తన ఇంద్రియాలపై పూర్తి నిగ్రహం ఉండాలి. శ్రోత్రియ, శాస్త్రాల పట్ల లోతైన అవగాహన ఉండాలి. బ్రహ్మనిష్ఠ, తాను చెప్పే పరమాత్మతత్వంలో నిరంతరం లీనమే ఉండాలి. కేవలం కాషాయ వస్త్రాలు, వేలమంది అనుచరులు లేదా ఆడంబరమైన ఆశ్రమాలు ఒకరిని గురువుగా మార్చలేవు. Scriptural standards for a true guru include detachment, niswartha freedom from material desires like wealth or fame, self-control, jitendriyatvam mastery over the senses and mind, scriptural knowledge, srotriya deep and authentic understanding of sacred texts, God realization, brahmanishtha being constantly established in the ultimate truth. A guru is not defined by their robes, the number of followers, or the grandeur of their ashrams, but by their character and wisdom. 6. నేటి కాలంలో గురువు అవసరమా? Do we need gurus today? పూర్వం జ్ఞానం కేవలం గురుముఖతః మాత్రమే లభించేది. కాని నేడు శాస్త్రాలు, మహాత్ముల బోధనలు, పుస్తకాలు మరియు ఇంటర్నెట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఉపనిషత్తులు ఆత్మైవ గురుంహ, నీ ఆత్మయే నీకు గురువు అని చెబుతున్నాయి. ఒకవేళ బయట మనకు సరైన మార్గదర్శి దొరకకపోతే మన అంతరాత్మను, వివేకాన్ని లేదా భగవంతుడినే గురువుగా నమ్మి సాధన చేయవచ్చు. మనలోని విచక్షణ జ్ఞానమే అన్నింటికంటే గొప్ప మార్గదర్శి. In ancient times, spiritual knowledge was transmitted exclusively through a guru. Today, with digital access to scriptures and global teachings, many feel that God or their own conscience can be their guide. The Upanishads declare, the self is the teacher, Atmeva Guru. If one cannot find an authentic living master, personal devotion to the divine and the study of scriptures can serve as a bridge to truth. 7. ముగింపు, మన బాధ్యత, కన్క్లూజన్, our responsibility. కలియుగ ప్రభావం వల్ల గందరగోళం, అధర్మం సహజం. కాని వాటిని ఎదుర్కొనే బాధ్యత మనపైనే ఉంది. కల్కి ఎప్పుడు వస్తాడు అని ఎదురుచూడటం కంటే మనలోని దుష్టత్వాన్ని అంతం చేయడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనేది ముఖ్యం. ఆధ్యాత్మికత అంటే బయటి వేషధారణ కాదు, అంతరంగిక పవిత్రత. మన హృదయం పవిత్రంగా, స్వార్థరహితంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మే మనకు గురువై మార్గం చూపిస్తాడు. Confusion and moral decline are inherent to Kaliyuga, but the responsibility to uphold dharma lies with each individual. Rather than waiting for a distant prophecy of Kalki, we must focus on the battle within our own hearts, the fight between ego and righteousness. True spirituality is not about external displays but inner purity. When the heart is selfless, the divine itself guides us as the inner teacher. Loka samasta sukhino bhavantu, may all beings in all worlds be happy.